శ్రీ గణేశాయ నమ. శ్రీ నరసింహస్వామినే నమ. నరసింహ శతకం శేషప్ప కవి రచించినటువంటి నరసింహ శతకం 3వ పద్యమునకు స్వాగతం. ఈ పద్యంలో ఆ నరసింహస్వామి యొక్క ఆ మంత్రాన్ని జపిస్తే చాలు అనేక బాధల నుంచి తొలగవచ్చు, రోగాల నుంచి బయటపడవచ్చు, శత్రు సంఘాలని సంహరించవచ్చు, దండహస్తుని బంట్ల నుండి కూడా వాళ్ళను కూడా తరమవచ్చు, యమభటులను కూడా తరమవచ్చు అంటాడు. నీ మంత్రములో అంత మహత్తరమైన శక్తి ఉంది ఓ నరసింహ అని వేడుకుంటున్నటువంటి ఈ 3వ పద్యం. నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత దురిత జాలములల్ల ద్రోలవచ్చు. అలాగే నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత బలుపైన రోగముల్ పాపవచ్చు. ఇంకను నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత రిపు సంఘముల సంహరింపవచ్చు. ఇంకను నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత దండహస్తుని బంట్ల ధరుమవచ్చు అంటూ బలిరాం నేనీ మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు అంటూ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఎంత అద్భుతమైనటువంటి ఆ స్వామి మీద ఎంత విశ్వాసము, ఎంత భక్తి, ఏదైనా సాధించవచ్చు అంటాడు శేషప్ప కవి. ఓ నరసింహ, అమోఘమైన నీ నామము జపించి పాపాలన్నిటినీ పారద్రోలవచ్చు అంటూ కఠిన వ్యాధులను కూడా తొలగించవచ్చు, శత్రుశేలను సంపవచ్చు, ప్రాణములు కొనిపోవా వచ్చిన యమదూతలను కూడా తరుమవచ్చు అంటూ ఆహా, నేను గొప్పదగు నీ మహామంత్రము చేత దివ్యమగు వైకుంఠ పదవినే పొందగలను అని సంబరపడుతున్నాడు ఆ శేషప్ప కవి ఎంతో విశ్వాసంతో, భక్తితో. స్వస్తి. నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత దురిత జాలములల్ల ద్రోలవచ్చు. అలాగే నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత బలుపైన రోగముల్ పాపవచ్చు. ఇంకను నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత రిపు సంఘముల సంహరింపవచ్చు. ఇంకను నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత దండహస్తుని బంట్ల ధరుమవచ్చు అంటూ బలిరాం నేనీ మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు అంటూ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఎంత అద్భుతమైనటువంటి ఆ స్వామి మీద ఎంత విశ్వాసము, ఎంత భక్తి, ఏదైనా సాధించవచ్చు అంటాడు శేషప్ప కవి. ఓ నరసింహ, అమోఘమైన నీ నామము జపించి పాపాలన్నిటినీ పారద్రోలవచ్చు అంటూ కఠిన వ్యాధులను కూడా తొలగించవచ్చు, శత్రుశేలను సంపవచ్చు, ప్రాణములు కొనిపోవా వచ్చిన యమదూతలను కూడా తరుమవచ్చు అంటూ, ఆహా, నేను గొప్పదగు నీ మహామంత్రము చేత దివ్యమగు వైకుంఠ పదవినే పొందగలను అని సంబరపడుతున్నాడు ఆ శేషప్ప కవి ఎంతో విశ్వాసంతో, భక్తితో. స్వస్తి.